మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. వాళ్ళు 31st నైట్ మీకు ఏమన్నా కాల్ చేసి మాట్లాడిందా విజయారెడ్డి? ఆ రోజు ఏం జరిగింది? 31st రోజు 30 నైటే చనిపోయింది కదమ్మా. 30 నైట్ చనిపోయింది. 31st రోజు ఆమె బాడీ ఉంది కదా చనిపోయినట్టు. ఏమన్నా మాట్లాడిందా 30 రోజు ఏం మాట్లాడినా? 2 సార్లు ఫోన్ చేశాను, లేపలేదు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాను, వాళ్ళ అమ్మని అడిగాను, శాంతి ఎందుకు లేపుతలేదు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళదు కదా, వెళ్ళదంటే ఆఫీస్కి వెళ్ళింది బిడ్డ అని చెప్పింది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిందంటే నేను ఫోన్ చేయనమ్మా, ఎందుకంటే ఆడ మీటింగ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఏమంటే చెయ్యను. 29 రోజు మాట్లాడాను కదా నేను, 29 రోజు నేను మాట్లాడాను. రెగ్యులర్గా మీరు మాట్లాడుకోవడం, పిల్లలతో మాట్లాడడం ఏమన్నా చేస్తుంటారంటే పిల్లలు ఎలా కాంటాక్ట్ అవుతారు? అమ్మ పిల్లలు హాస్టల్లో ఉన్నారమ్మా. హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడతాను. హాస్టల్కి కాల్ చేయడం లేదు, ఎందుకంటే అమ్మాయికి అసలే చేయను. అమ్మాయికి మా బాబు చేస్తాడు, మా బాబు కాల్ చేస్తాడు. ఎందుకంటే అతనికి ఏం కావాలి, ఏదైనా తినడానికి అయితే డాడీ నాకు 500 కొట్టు, 1000 కొట్టు, 2000 కొట్టు అని వాడు నాకు వివరాల ఫోన్ నుంచి చేసి అడుగుతాడు, నేను కొట్టేస్తాను. అతను కాంటాక్ట్ చేస్తాడు, పాప కాంటాక్ట్ చేయదు. పాపకు హాస్టల్ నుంచి బయటికి ఫోన్ చేయడానికి ఒకటి బూత్ ఉంటుంది, బూత్ నుంచి ISD కాల్ రాదు. అందుకోసం అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు 27 రోజు నైట్ మాట్లాడాను కదా నేను. 27 రోజు నైట్ మాట్లాడి 28 రోజు హాస్టల్కి వెళ్ళిపోయింది అమ్మాయి. ఏంటి వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే, విజయారెడ్డి తల్లి కావచ్చు లేకపోతే అన్నయ్య వదిన కూడా మ్యారేజ్ డేని ఒక బ్లాక్ డే ప్రకటించుకొని తనకి తను బాధపడేది, వయసులో పెద్దవాడిని ఇచ్చి నా జీవితాన్ని నాశనం చేశారు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి బాధపడేది అని చెప్తున్నా. అలాంటిది ఏ రోజున మీ ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది? లేదమ్మా. అమ్మా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, నేను మా వైఫ్కు 10 ఏళ్ళ తేడా అనుకోండి. ఓకే, మా బొమ్మర్ది భార్యకి ఎన్ని ఏళ్ళ తేడా? 15 ఏళ్ళ తేడా. ఇప్పుడు నీకు ఈడ తేడా కనిపించినప్పుడు ఆడ తేడా కనిపించాలి కదా. ఒకటే ఫ్యామిలీ కదా, ఒకటే ఫ్యామిలీ, సేమ్ ఫ్యామిలీ తేడా ఎట్లా అనిపిస్తుంది? నువ్వు నచ్చి 10 ఏళ్ళ పెద్దోడని తెలిసే చేసుకున్నావు కదా. ఈరోజు క్వశ్చన్ చేసేది కాదు కదా. ఇప్పుడున్న సమాజంలో మినిమం 10 ఇయర్స్ డిఫరెంట్ ఉంటుందమ్మా. ఎందుకంటే హయ్యర్ స్టడీ కోసం, జాబుల కోసం ఆగిపోతున్నారు. ఇక్కడ మన తెలంగాణ తక్కువనే, తమిళనాడులో మినిమం 35 ఏళ్ళ తర్వాతనే చేసుకుంటారు అక్కడ పెళ్ళి. ఆ అక్క కూతురు చెల్లె కూతురు ఉందంటే వాళ్ళు 18 ఏళ్ళు ఉంటే వీళ్ళకి 35 ఏళ్ళు ఉంటుంది. మీరు దుబాయ్లో ఏదో స్పా సెంటర్ పెట్టారు, వేరే వాళ్ళతో మీకు రిలేషన్ ఉంది అని కూడా, అది అలా చెయ్యొద్దండి అని చెప్పి విజయారెడ్డి మీతో చాలా సార్లు చెప్పింది అని అంటున్నారు. వాస్తవమా? ఏం చేస్తారు మీరు అసలు? లేదమ్మా, ఒకటి వాళ్ళు చెప్పిన అలిగేషన్ను మీరు అడగడం ఒకటి తప్పు. ఒకటి ఎందుకంటే మేము ఏం చేశామనేది నా వైఫ్కి అన్నీ తెలుసు, టోటల్ తెలుసు. మా వైపు తెలియంది, మా వైపు ఒప్పుకోంది నేను ఏ పని చెయ్యను, అది కన్ఫర్మ్. వాళ్ళకి గిట్ట తెలుసు. ఇప్పుడు మీకు ఏదో చెప్పేసి, మీకు తెలియని వాళ్ళకి ఏదో చెప్పేసి ఏదో అడిగిపిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది వాస్తవం కాదు. మా వైఫ్ దుబాయ్లో వర్క్ చేస్తాను కదమ్మా. వర్క్ స్టైల్స్ దాంట్లో నేను ఒక అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను ఒక ఫ్యాక్టరీలో. ఏంటి అసలుకి విజయారెడ్డి చనిపోవడానికి కారణం? కొంత ఫైనాన్షియల్గా ఏదో డబ్బు ఉంది, 1,50,00,000 ఏదో చెప్తున్నా. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? తను చేసేది సాఫ్ట్వేర్ జాబ్, ఇల్లు EMI ఉంది, సో లేదంటే ఇంకా పిల్లలకి లక్షల ఫీజులు ఉంటాయి, సో మెయింటెనెన్స్ ఉంటుంది. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక క్వశ్చన్ చేస్తాను. నాకు గట్కేశ్వర ప్లాట్ ఉండే, ప్లాట్ అమ్మినందుకు 40 లక్షలు వచ్చింది. అది ఎందుకు? భూమి కొంటామని నాకు చెప్పారు. భూమి కొంటామని చెప్తే ఓకే భూమి కొంటారు కదా, నా పేరు మీద ఉండి నేను ఇండియన్ ఎంబసీ పోయి పవర్ ఆఫ్ పట్టా మా వైఫ్కి ఇచ్చి ఇక్కడ పేపర్ పంపించి అది అమ్మితే 40 lakhs వచ్చాయి. ఓ 40 lakhs పక్క పెట్టండి. మళ్ళీ మా నాన్నగారు ఒక 20 లక్షలు ఇచ్చిండు భూమి అమ్మితే. భూమి 20 లక్షలు ఇస్తే వేరే వాళ్ళకి ఇచ్చాం ఇంట్రెస్ట్కు. 33 లక్షలు కట్టిపోయారు. అది కూడా ఫుల్ డేటా ఉంది నా దగ్గర. 33 లక్షలు కట్టారు. ఆ తర్వాత నేను సంపాదించేది, సంవత్సరంలో సంపాదించేది 11 లక్షలు మా వైఫ్కు మా అత్తయ్యకు ఇద్దరికి ఫోన్పే చేశాను. అది గట్రా ఫుల్ డేటా ఉంది. ఓకే, మా వైఫ్కు 1 లక్ష నుంచి 1,50,000 దాకా జీతం వస్తుంది ఆమెకు. ఒకసారి 1,20,000. ఆమె ఒక 15 లక్షలు పెడుతున్నాను, యావరేజ్గా 15 లక్షలే. మా దగ్గర 20 లక్షలు రొటేషన్లు ఉన్నాయి, బయట వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇవ్వడం తీసుకోవడం. ఆ 20 లక్షలకు 5 లక్షలు వడ్డీ వస్తుంది. ఓకే, అదే సంవత్సరంలో ఒకరు 6 లక్షలు కట్టారు
ఇంట్రెస్ట్ వడ్డీ కలిసి వేరే వేరే డబ్బులు అవి. తర్వాత ఒకరు 5,48,000 కట్టారు, ఒకరు 4 లక్షలు కట్టారు, ఒకరు 2.5 లక్షలు కట్టారు. మొత్తం కౌంట్ చేస్తే ఆ ఇయర్లో మాకు వచ్చిన డబ్బు 1,42,00,000 వచ్చింది. ఆ 1,42,00,000 ఓన్లీ మాకు వచ్చిన డబ్బే ఇది. ఎట్లా వచ్చిందని మీరు అడిగారు. ఇవన్నీ చేసిన బట్టే వచ్చింది ఆడ.